మే 7వ తేదీ అర్ధరాత్రి జరిగిన యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్కూల్ రోజుల నాటి స్నేహం, ఆపై ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసినట్లు వెల్లడించారు. అమ్మాయి కుటుంబ సభ్యులు 5 రోజుల ముందే ప్లాన్ చేసి రెక్కి నిర్వహించి మరీ ఈ ఘాతకానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరికి గంజాయి పాజిటివ్ రావడం మరింత కలకలం సృష్టిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం యావన్ మరియు చంద్రిక స్కూల్ రోజుల నుంచి స్నేహితులు. గత 2 ఏళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. యావన్ ప్రేమ వ్యవహారంపై చంద్రిక కుటుంబ సభ్యులు గతంలోనే అతన్ని హెచ్చరించారు. అయినా మార్పు రాకపోవడంతో అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. హత్యకు 5 రోజుల ముందే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సాయి కిరణ్ చంద్రికను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో తన అనుచరులతో కలిసి యావన్ను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ కేసులో అమ్మాయి తండ్రి నరసింహ యాదవ్, బాబాయిలు శ్రీశైలం, మల్లేష్ యాదవ్, సోదరుడు పరమేష్ మరియు బావ సాయి కిరణ్తో పాటు మొత్తం 9 మంది నిందితులను, ఒక మైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో A5 రావుల్, A6 శివనందన్ యాదవ్లకు గంజాయి పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 5 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను రిమాండ్కి తరలించారు. వారి వద్ద నుంచి ఒక కత్తి, మొబైల్ ఫోన్లు మరియు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ అయిన సాయి కిరణ్ ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారించారు. A1 అల్లబోయిన సాయి కిరణ్ అలియాస్ సాయి ప్రైవేట్ ఉద్యోగి, రౌడీ షీటర్, చిలకలగూడ PS. అమ్మాయి బావ A2 రాజం పరమేష్ కుమార్ యాదవ్, అమ్మాయి సొంత సోదరుడు A3 రాజం వంశీ కృష్ణ రాఖీ, కజన్ బ్రదర్ A4 రాజం మనీష్, కజన్ బ్రదర్ A5 శ్రీగిరి రాహుల్, A6 కుచ్చుల శివ నందన్ యాదవ్, A7 రాజం నరసింహ యాదవ్, అమ్మాయి తండ్రి A8 రాజం శ్రీశైలం యాదవ్, అమ్మాయి బాబాయ్ A9 రాజేష్ మల్లేష్ యాదవ్ అలియాస్ మల్లన్న, మరో మైనర్. ఈ నిందితులు ఇద్దరు A5 శ్రీగిరి రాహుల్, A6 శివానందన్ యాదవ్లకు గాంజాయి పాజిటివ్గా వచ్చింది. అందరికీ నమస్కారము. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే, అందరికీ నమస్కారము. ఈరోజు చిలకలగూడ పోలీస్ వాళ్ళు 10 మంది అక్యూజ్ని అరెస్ట్ చేశారు. ఇది మొన్న జరిగిన 7th నాడు జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఆఫ్ బొమ్మన్న యవన్ అలియాస్ అఖిల్, ఒక 21-year-old విద్యార్థి, 3rd year బీటెక్ స్టూడెంట్. ఈ చంపన ఇన్సిడెంట్లో వీళ్ళ 10 మందిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. May 7th, 2026 నాడు లేట్ ఈవినింగ్ 8:39 మధ్య ప్రాంతంలో జరిగింది. అండ్ మనకి లేట్ నైట్ వాళ్ళ తండ్రి మనకి పెటిషన్ ఇచ్చారు. ఇమ్మీడియట్లీ మేము క్రైమ్ 231/26 అండర్ మర్డర్ సెక్షన్స్, అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్లో అవసరమైన టీమ్స్, ఒక 5 టీమ్స్ ఫామ్ చేశాము చిలకలగూడ డివిజన్లో. SHO ఆధ్వర్యంలో, రామకృష్ణ ఆధ్వర్యంలో, మధు DI ఆధ్వర్యంలో, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ACP అండ్ అడిషనల్ DCP నర్సయ్య. దీస్ టీమ్స్ ఆపరేటెడ్ అండ్ ఈ రోజు 10 మందిని అరెస్ట్ చేస్తున్నాము. ఈ డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరున్నారో, A1 వచ్చేసి అలబోయిన సాయి కిరణ్, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ. మీకు అందరికీ తెలుసు, వాళ్ళ మీద ఆల్రెడీ ఒక రౌడీ షీటర్ ఉంది చిలకలగూడ PS లో. A2 రాజం పరమేష్ కుమార్ యాదవ్, A3 రాజం వంశీ కృష్ణ, A4 రాజం మనీష్, A5 సిరిగురి రాహుల్, A6 కుచ్చుల శివానందన్ యాదవ్, A7 రాజం నరసింహ యాదవ్, A8 రాజం శ్రీశైలం యాదవ్, A9 రాజం మల్లేష్ యాదవ్ అండ్ ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నారు. సో ఒక CCL ఇస్ దేర్. వీళ్ళ 10 మంది ఇది ప్రీ ప్లాన్డ్గా
ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ నుంచి వాళ్ళు ప్రీ ప్లాన్గా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని మర్డర్ చేసేయాలి అని అనుకొని ఒక సర్వేలెన్స్ కూడా పెట్టారు మేడిబావి ఏరియాలో. ఎప్పుడన్నా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వస్తే వాడిని కొట్టేయాలి అని. ఉన్న 7th నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, సుబ్బు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇమీడియట్లీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ముందు నుంచి 6 మంది అక్యూజ్డ్ వాళ్ళు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కొంతమప్పుడు గొడవలు స్టార్ట్ అయింది. ఇమీడియట్లీ ఆ గొడవల వల్ల తీసి వాళ్ళని ఇంజురీస్ హెడ్ మీద అదర్ పార్ట్స్. సో ఎవరున్నారో హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అని చెప్పారు. అండ్ ఇన్ ద మీన్ టైం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ కేసుని నమోదనం చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. సో మనకి తెలిసింది ఏమిటంటే ఈ అబ్బాయి 3rd year బీటెక్ స్టూడెంట్. స్కూల్లో చదివేటప్పుడు అక్కడ వాళ్ళ అమ్మాయి పరిచయం అయ్యారు. అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. సో A1 వచ్చేసి మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. A2 పరమేష్ కుమార్ యాదవ్ సొంత బ్రదర్, అమ్మాయికి సొంత బ్రదరు. A3 అండ్ A4 వచ్చేసి మల్లేష్ యాదవ్ వాళ్ళ అబ్బాయిలు, కొడుకులు ఇద్దరు. ఈ మిగిలిన వాళ్ళు ఎవరున్నారో సిరిగిరి రాహుల్, వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఈ ఫ్యామిలీకి సంబంధం లేదు, బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి. ఈ శివానందవ్ యాదవ్ కూడా వాళ్ళు కూడా ఫ్రెండ్. ఆ CCL ఎవరున్నారో జూవనైల్ వాళ్ళు కూడా ఫ్రెండ్. ఇదిలో A1 ఈజ్ ద కాన్స్పిరేటర్. వాళ్ళే ముఖ్యంగా, బికాస్ హీ హ్యాస్ అ బ్యాక్గ్రౌండ్, ప్రీవియస్ ఆఫెన్సెస్ లో కూడా ఉన్నారు. సో ఈస్ అ రౌడీ షీటర్. సో హీ హ్యాస్ దిస్ థింగ్ దట్ ఈ అమ్మాయి ఇది చేస్తుంది. అబ్బాయికి కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు అండ్ పెళ్లి కూడా చేసుకున్నాలి అనుకుంటున్నారు. సో అది రోడ్ బ్లాక్ అయ్యే వెంటనే వాళ్ళే కొంచెం వెనక నుంచి ఇది మొత్తం చేపించారు. రిలేషన్షిప్ ఏమో ఒక 2 years నుంచి వాళ్ళు కలిసి ఉన్నారు. లేదండి, ఇప్పటి వరకు మనకి కంప్లైంట్ ఏమీ రాలేదు. అమ్మాయి తరఫు నుంచి, అబ్బాయి ఫ్యామిలీ తరఫు నుంచి ఇట్లాగ వచ్చి వాళ్ళు మనకి వార్నింగ్ ఇస్తున్నారు. నో కంప్లైంట్ హ్యాస్ కమ్ టు పోలీస్ స్టేషన్ టిల్ నౌ. ఇప్పటి వరకు మేము అమ్మాయిని టచ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరిది అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ అబ్బాయికు అమ్మాయికు ఎట్లాగే సంబంధాలు ఉన్నాయి, వాట్ ఈస్ ద కమ్యూనికేషన్, అవన్నీ కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. అదే అండి, ఆ ఆడియో కూడా అది వెదర్ జెన్యూన్ ఉందా ఏముంది అవి కూడా వెరిఫై చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ మన ఎంటైర్ ఫోకస్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఎవరెవరు ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ ఉన్నారో మేము చేసాము. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా చేస్తాం. we have obviously ఇది ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ లో ఆబ్వియస్లీ హ్యూమన్ విట్నెసెస్ ని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము పెట్టాము. ఎక్కడెక్కడ CCTVs మనకు అవసరం ఉందో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లో, దెన్ అక్కడి నుంచి వాళ్ళు పారిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళారో, అక్కడ ఎవరి దగ్గర మాట్లాడారు బిఫోర్ ది ఒఫెన్స్, ఆఫ్టర్ ది ఒఫెన్స్, సో అవన్నీ ఏమేం చేశారు ఆ డేటా కూడా మేము ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ రిగార్డింగ్ హ్యూమన్ విట్నెసెస్, ఇప్పుడు ఇక్కడ డిసీజ్ వాళ్ళ అంటే ఈ యవన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు సీన్ లో, ఇప్పుడు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళందరూ ఉన్నారు, ప్లస్ ఐ విట్నెసెస్ కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళది కూడా ఎవిడెన్స్ మేము తీసుకున్నాం. yes see it is not that the attack has happened earlier. ఇది అటాక్ ఫస్ట్ టైం అయ్యింది. బిఫోర్ దట్ వాళ్ళు ఫ్యామిలీస్ మాట్లాడుకున్నారు. అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వన్ సెకండ్ అదే చెప్తున్నాను. సో ఈ ఇన్సిడెంట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఫర్ ద ఫస్ట్ టైం. వాళ్ళ మీద పాత కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి, కొన్ని ఛార్జ్ షీట్ కూడా అయింది.
సో ఈ కేసుకు వేరే కేసెస్కి సంబంధం లేదు. ఈ పర్టిక్యులర్ ఇష్యూలో మనకి ఇప్పటి వరకు ఏ పెటిషన్ కూడా రాలేదు, ఎవరు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇఫ్ దే హ్యాడ్ కమ్ మేబీ దే కుడ్ హావ్ అవాయిడెడ్ దిస్. ఇఫ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు, లేదంటే అమ్మాయి కూడా ఏదైనా ముందుకు వచ్చి ఉంటే, బట్ ఇప్పటి వరకు అది రాలేదు. ఇదన్నీ పూర్తిగా వీ హ్యావ్ టు డూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అబౌట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్వాల్వ్మెంట్ అబ్బాయిది అమ్మాయిది, అవన్నీ కూడా మేము చెకప్ చేస్తాం. ఎస్ అండి, ఇది ఇప్పుడు ఇవన్నీ అందుకే చెప్తున్నాను కదా, డిసీజ్డ్ వాళ్ళ ఫోన్స్ కూడా సీజ్ చేసాము, వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా చెక్ చేస్తాము టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. అట్ ద సేమ్ టైం ఈ టైంలో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ మేము హైదరాబాద్ సిటీ పోలీస్లో వీఆర్ దేర్ టు స్టాప్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ అండ్ టు ఇమీడియట్లీ యాక్ట్. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆల్సో ఎస్పెషలీ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని ఎట్లాగే పెంచుతున్నారు, ఏం నేర్పిస్తున్నారు, ప్రేమతో ఉండాలి, అందరితోటి కలిసి ఉండాలి మాత్రమే నేర్పించాలి. ఇట్లాగే భేదభావాలు, ఇంత హేట్రేట్ టువర్డ్స్ వన్ అనదర్, ఆల్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఈ చిన్న వయసులో వీళ్ళందరూ ఇంత పెద్ద క్రైమ్స్ లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు ఈ 6 మంది ఏజ్ కూడా ఒకరు 17 years ఉన్నారు, అండ్ ద మాక్సిమం ఏజ్ అక్యూజ్డ్ ఈజ్ ఆల్మోస్ట్ 21-22 years. A1 ఒకరు 23 years ఉన్నారు, అండ్ ఒక అబ్బాయి ఆల్మోస్ట్ 21 years. వాళ్ళు ఎంత ఫ్యూచర్ ఉంటుంది, ఎంత లైఫ్ ఉంటుంది. ఎస్, అందరూ అదే, ఈ ఏజ్ గ్రూప్ ఇస్ 17 years నుంచి మాక్సిమం 23 years. చిన్న వయసులో ఇంత పెద్ద క్రైమ్స్ లో ఇన్వాల్వ్ ఉంటున్నారు. దట్ మీన్స్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అట్ ద సొసైటీ లెవెల్. మేము ఏం చేస్తున్నాము విత్ అవర్ చిల్డ్రన్, ఎట్లాగే పెంచుతున్నాము, వాళ్ళకి ఏం మార్గదర్శనం నేర్పిస్తున్నాము, అది గురించి కూడా మేము అందరూ ఆలోచన చేయాలి. లేదండి, ఇప్పుడే నేను చెప్పాను, వీళ్ళు రాహుల్కి A5 and A6. Yes, Shiva. Yes. A3 ఏంటి మేడం ఇందులో? A3 పాత్ర ఏంటి ఇందులో? రాజం. Okay.